బ్రేకింగ్ న్యూస్ 2026-27కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కొంత ప్రయోజనాలు చేకూర్చేలా ఆమె బడ్జెట్లో కొన్ని గ్రాంట్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వంతో కూటమిగా ఉన్న ఇటు కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏతో పొత్తుగా ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూరింది అని చెప్పేసి విశ్లేషకులు సైతం భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఏపీకి బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైన అంశాలను కొన్ని ప్రత్యేకమైన కేటాయింపులు కూడా చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా పారిశ్రామిక ఖనిజ సంపదపై దృష్టి సారించారు. ఇవి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతాయని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. అలాగే రేర్ ఎర్త్ కారిడార్లకు కూడా అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన బడ్జెట్లు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లు ఏర్పాటు చేస్తారన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇది మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహిస్తుంది. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఇందులో భాగమవుతా ఉన్నాయి. ఇది ఈవీలు అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు ఏపీని పూర్వోదయ రాష్ట్రాల్లో అంటే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ భాగంగా చూసి ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తారు. అలాగే 5 పూర్వోదయ రాష్ట్రాల్లో 5 పర్యాటక డెస్టినేషన్లను అభివృద్ధి చేస్తారు. ఇది ఏపీలోని అరకు వ్యాలీ, పులికాట్ లేక్ వంటి ప్రాంతాలకు ప్రయోజనకరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే హైస్పీడ్ రైలు కారిడార్లు హైదరాబాద్, చెన్నై కారిడార్ ఏపీలోని కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, అమరావతి వంటి ప్రాంతాలను ప్రభావితం చేసి పారిశ్రామికంగా అలాగే లాజిస్టిక్ అభివృద్ధిని పెంచుతుంది. దీంతోపాటు ఏరోస్పేస్ ముఖ్యంగా రాయలసీమ బెల్ట్ ఏదైతే అనంతపురం, కర్నూలులో పెద్ద ఎత్తున పారిశ్రామిక ఎకో సిస్టమ్లను అభివృద్ధికి అయితే ప్రకటించినట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పోర్టులను కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఏఐ డేటా సెంటర్లు అలాగే వైజాగ్, అమరావతి ప్రాంతాల్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్లను ఏర్పాటుకు కూడా దానికి సంబంధించిన నిధులను కూడా కేటాయించినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతోపాటు మొత్తం 1.4 లక్షల కోట్ల రాష్ట్రాలకు ఇచ్చిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రయోజనాలతో రాష్ట్రంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సాధించినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వానికి చాలా ప్రయోజనాలే అందాయని చెప్పవచ్చు. అయినప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే కొంతమేరకు అటు అమరావతి రాజధాని కోసం అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం కొన్ని అభివృద్ధి పనులు అలాగే డేటా సెంటర్ కానీ ఇతర కొంత అభివృద్ధి పనులకైతే ఇంకా ఎక్కువ మొత్తంలోనే వారు ఆశించారు. కానీ ఆశించినంత రాకపోయినా కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్కి అయితే కొన్ని మంచి ప్రయోజనాలు దక్కాయని విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇంకా అమరావతి రాజధాని నిర్మాణం కోసం కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం కానీ ఇతరత్ర కొన్ని ప్రాజెక్టులకైతే ఇంకా బడ్జెట్ కేటాయించలేదని చెప్పేసి వారైతే కాస్త నిరాశతో ఉన్నారు. అలాగే ఏపీని ముందుగా ఎన్డీఏ భాగస్వామిగా అవ్వడానికి ముందు ఏపీకి ఒక ప్రత్యేకమైన గ్రాంట్ కానీ లేదంటే దాని స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ స్పెషల్ స్టేటస్ పక్కన పెడితే ఒక ప్రత్యేకమైన గ్రాంట్ ఏదైనా ప్రతి బడ్జెట్లో కేటాయిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం అది నిరాశ జరిగింది. లాస్ట్ టైం అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. కానీ ఈసారి అందులో ఎలాంటి బడ్జెట్ అయితే కేటాయించలేదు. దానికైతే కాస్త ఆంధ్రప్రదేశ్ అయితే నిరాశతోటే ఉన్నది. కానీ ఇప్పటివరకు అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏపీకి అయితే కాస్తో కూస్తో ఎంతో కొంత నిధులు, గ్రాంట్లు దక్కినాయని చెప్పవచ్చు.